ఇండియా ఫస్ట్ టైం వెదర్ డెరివేటివ్స్ని లాంచ్ చేస్తుంది. అసలు ఈ వెదర్ డెరివేటివ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నారు. ఆ ఫార్మర్ దగ్గర 1 ఎకరం ల్యాండ్ ఉంది. అందులో ఏదో ఒక క్రాప్ వేశారు అనుకోండి. సో ఇప్పుడు మనకి ఆ క్రాప్ వేసిన తర్వాత ఎక్కువగా డ్రాట్ రావచ్చు, లేదా రైన్ఫాల్ పడవచ్చు. దేనివల్ల అయినా సరే ఆ క్రాప్ నష్టం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ఆ ఫార్మర్ ఏం చేస్తారు అంటే ఈ వెదర్ డెరివేటివ్ని కొనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైన్ఫాల్ సినారియోని చూసుకుందాము. ఇంత పర్సెంట్ కన్నా ఎక్కువ రైన్ఫాల్ వస్తే ఆ అమౌంట్ అనేది ఉంటుంది కదా, ఆ అమౌంట్ అనేది వచ్చేటట్టుగా వాళ్ళు పే చేస్తారనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత పర్సెంట్ ఆఫ్ ద రైన్ఫాల్ కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అనుకున్నటువంటి ప్రీ డిటర్మైన్డ్ అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదు అనుకోండి, ఏమీ రాదనమాట. సో ఇది ఈ వెదర్ డెరివేటివ్స్ ఒక కాన్సెప్ట్. ఇన్సూరెన్స్ కూడా ఇలానే ఉంటుంది కదా దాదాపుగా అనుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సూరెన్స్లో చూసుకున్నట్టయితే సేమ్ అంతే, ముందు కొంత అమౌంట్ కడతాము, ఆ తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ ఇన్సూరెన్స్లో రైన్ఫాల్ వీటన్నిటికీ సంబంధం ఉండదు. నీ క్రాప్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్కి ఏదైనా సరే ప్రూఫ్ చూపిస్తే ప్రూఫ్ని బట్టి మనకి డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట, క్లెయిమ్ లాగా. అండ్ ఇక్కడ వెదర్ డెరివేటివ్స్లో అట్లా ఏమి ఉండదు. ఓన్లీ రైన్ఫాల్ పారామీటర్ కింద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రైన్ఫాల్ ఎక్కువైంది అనుకోండి మనం అనుకున్న దానికన్నా, సో జస్ట్ ఆ మెట్రలాజికల్ పారామీటర్ బేస్ మీద మనకి డబ్బులు అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇది ఈ డెరివేటివ్కి అండ్ ఇన్సూరెన్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్.